ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్సులను కోరుకుంటూ, ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా, అష్ట కష్టాలు లేకుండా, అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ, వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ, కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవార సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, హు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వర్ణుడు కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దుల్లో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది. అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తగిలినటువంటి దెబ్బలు, నష్టపోయిన విధానము, ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో, నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మంచిదే. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది. కనుక అది ధర్మం అనిపించింది మీరు ప్రొసీడ్ అవ్వండి, లేదు కొంతకాలం వాయిదా వేయండి. ఇక్కడ సమయం, ధనం విలువైంది, దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో, కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు. చేశారా అది అలా అయిపోతుంది, ఇది ఇలా అయిపోతుంది, మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు. అంటే కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి 3 ధనాన్ని పెట్టి ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, వ్యవసాయ పొలం కొన్నా ఒక 40 రోజులు, 3 నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, బ్యాంక్ లోన్లు చేతికి అందవు, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు. కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో ఆ యొక్క ధనానికి సరిపడ స్థలాన్నే, భవనాన్ని కొనుక్కోండి, అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సప్తమంలో రాహు ఉండడం వల్ల శత్రువులు ఎక్కువ. అష్టమంలో కుజుడి యొక్క ప్రభావము స్వక్షేత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున, అష్టమి తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. మితిమీరిన వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన
భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఆటంకాలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటిని వినండి, చిరునవ్వుతో స్వీకరించండి. మీరు తొందరపడి మాటను జారవద్దు, రియాక్ట్ అవ్వద్దు, నెగిటివిటీని, శత్రువులను మూట కట్టొద్దు. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలి, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు, బుద్ధుడికి మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు, కాలభైరవుడి పూజకు విశిష్టత. కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామి వారి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి.